Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడులో సస్పెన్స్ కొనసాగుతుంది. 60 ఏళ్ల శత్రుత్వాన్ని పక్కన పెట్టి డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. పొత్తు ప్రకటనలు తీవ్రంగా ఖండిస్తుంది అన్నా డిఎంకే. డిఎంకే మా బద్ద శత్రువు అంటూ కూడా వ్యాఖ్యానిస్తుంది. 60 ఏళ్లుగా డిఎంకేతో కొట్లాడుతున్నాం, సో డిఎంకేతో చేతులు కలిపేది లేదంటూ కూడా అన్నా డిఎంకే క్లారిటీ ఇస్తుంది. ఇక పొత్తుకు అవకాశమే లేదంటూ కూడా తేల్చి చెప్తుంది. అయితే ఈ ప్రచారం వెనుక విజయ్ పార్టీ కుట్ర ఉందంటూ కూడా అన్నా డిఎంకే వ్యాఖ్యానిస్తుంది. విజయ్ మంచి నటుడే కాదు, మంచి రచయిత అని కూడా అన్నా డిఎంకే కామెంట్ చేసింది. తన రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయింది. ఓవైపు విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నో చెప్పడం, మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే పొత్తులంటూ వార్తలు రావడంతో తమిళనాట ప్రజల్లో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయడం, మెజార్టీ నిరూపించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం అనేటువంటి కామెంట్స్ రావడం, రాజ్ భవన్ వర్గాలు మరి ముఖ్యంగా లోక్ భవన్ వర్గాలు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకే మధ్య పొత్తు ఏర్పడబోతుంది. 60 ఏళ్ల శత్రుత్వానికి చెక్ పెట్టి ఈసారి ద్రవిడ అనేటువంటి ఒక సెంటిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని వార్తలు మాత్రం తమిళనాట జోరుగా చర్చ సాగింది. కానీ ఎట్టకేలకు అన్నా డిఎంకే దీనిపైన నోరు విప్పింది. 60 ఏళ్ల శత్రుత్వానికి చెక్ పెట్టేటువంటి ప్రసక్తే లేదు, డిఎంకేతో కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేటువంటి అవకాశమే లేదంటూ కూడా అన్నా డిఎంకే తేల్చి చెప్తున్నటువంటి వైనం కనబడుతుంది. అసలు తమిళనాడులో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీలేంటి? ఇప్పుడు ఇదే ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, డిఎంకే అన్నా డిఎంకే కలిసి పొత్తును ఏర్పాటు చేయబోతున్నాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ డిఎంకే మా బద్ద శత్రువు అంటూ అన్నా డిఎంకే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయాల్లో ఊహాజనిత పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గత రాత్రి నుంచి అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుంటుంది అనే ఒక ఊహాజనిత ప్రచారం అయితే మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ కలిసే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే దాదాపు 60 ఏళ్ల నుంచి రెండు పార్టీల మధ్య శత్రుత్వం కొనసాగుతుంది. గతంలో ఉన్న ఎంజీఆర్ నుంచి మొదలైన ఈ ప్రస్తావన ఎన్టీఆర్ వర్సెస్ కరుణానిధి నుంచి మొదలైన ప్రస్తావన నేటి వరకు పళనిస్వామి వర్సెస్ స్టాలిన్ వరకు అదే పందా కొనసాగుతుంది. ఏదైతే గత రాత్రి వచ్చిన ఊహాజనిత వార్తలను ఇప్పటికే అన్నా డిఎంకే ఖండించింది. అన్నా డిఎంకే కలిసి పనిచేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా మరోపక్క స్టాలిన్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని మేము అడ్డుకోము, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడాలి, అదేవిధంగా 6 నెలల సమయం కూడా విజయ్కి ఇస్తాము, 6 నెలల తరువాత మాత్రమే మేము ప్రభుత్వం కానీ ప్రభుత్వ లోపాలు కానీ మాట్లాడతామంటూ స్టాలిన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే కలిసే ప్రసక్తి లేదు. సైద్ధాంతికంగా రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. కేవలం అధికారం కోసం మాత్రం ఈ పార్టీలు కలిసే ప్రసక్తి లేదంటూ ఒకవైపు అన్నా డిఎంకే నేత పళనిస్వామి, మరోపక్క స్టాలిన్ కూడా కుండబద్దలు కొట్టారు. ఎందుకంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ నేరుగా స్టాలిన్ ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే కూడా నేరుగా టీవీకేపై విమర్శలు కొనసాగుతుంది. విజయ్ మంచి నటుడే కాదు, మంచి రచయిత, కేవలం ఇది విజయ్ కుట్ర మాత్రమే, డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి అనేది కేవలం టీవీకే కుట్ర మాత్రమే చూడాలి. ఇక్కడ సైద్ధాంతికంగా కొన్ని ఏళ్ల తరబడి ఈ బద్ద శత్రువులుగా వ్యవహరించిన డిఎంకే అన్నా డిఎంకే రాజకీయాల్లో కలవడం అంత సులభం కాదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో అవకాశం కోసం పార్టీలు అర్రులు చేస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో స్టాలిన్ కానీ పళనిస్వామి కానీ అధికారం కోసం ఒక మెట్టు దిగుతారనే చేసిన ప్రచారం కూడా. ఇలాంటి సందర్భంలోనే ఒకవైపు డిఎంకే నో చెప్పేస్తుంది, అన్నా డిఎంకే నో చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చేసాయి. ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా గతంలో వినిపించినటువంటి వాదన అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ గా వెళ్ళబోతున్నారు,
సెంగొట్టియన్ దీంట్లో కీ రోల్ పోషించబోతున్నారు అనే వాదన బలంగా వినపడింది. ఇప్పుడు పళనిస్వామి తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు? శ్రీరాజ్, ఇక్కడ రెండు అంశాలు. ఇక్కడ ప్రధానంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా ఉన్న గవర్నర్ అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ డిఎంకే గాని అన్నా డిఎంకే గాని మరొక పార్టీ గాని ఇక్కడ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేదు. కేవలం కేంద్ర హోంశాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు, ఆ ఆదేశాల ప్రకారమే ఇక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ చేసిందనే విమర్శలు గత రాత్రి నుంచి వినపడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రెండు సైద్ధాంతికంగా విమర్శలు కురిపించే పార్టీలు కలిసే నేపథ్యం లేదు. మరోపక్క విజయ్ నేరుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ పార్టీ కొన్ని కండిషన్లు పెట్టడం, మతతత్వ పార్టీ అంటూ మతతత్వ పార్టీలను కలిస్తే మేము మద్దతు విరమించుకుంటాము, భవిష్యత్ ఎన్నికల్లో టీవీకే లోక్సభ రాజ్యసభ స్థానిక ఎన్నికలు కూడా కలిసి పోటీ చేయాలంటూ కొన్ని కండిషన్లు పెట్టింది. అయితే ఆ కండిషన్ల నేపథ్యంలో భాగంగా బీజేపీని కాంగ్రెస్ కారణం చేయడంతో బీజేపీ మరోసారి విజయ్కి అడ్డుకట్ట వేసిందనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ రోజు కాకపోతే ఇక 2 నుంచి 3 రోజుల్లో గవర్నర్ విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతించకపోతే రాష్ట్రపతి దగ్గర 107 మంది ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించే అవకాశం ఉంది. అది నెక్స్ట్ ప్రాసెస్, లేకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఇక్కడ టీవీకే కేవలం అన్నా డిఎంకే పైన కుట్రలు చేస్తుంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నటుడే కాదు, మంచి రచయిత కూడా. ఈ ఊహాగానాలు కానీ ఈ ప్రచారాలన్నీ కానీ కేవలం టీవీకే మాత్రమే చేస్తుంది. అటు అన్నా డిఎంకే కానీ ఇటు డిఎంకే కానీ ఎక్కడ కూడా చేయలేదు. అన్నా డిఎంకే టీవీకేతో కలవాల్సిన అవసరం లేదు, తాము మద్దతు ఇవ్వమంటూ నేరుగా తెలియజెప్పారు. మరోపక్క అన్నా డిఎంకే నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారంటూ నిన్న ఊహాజనిత పరిణామాలకే నిన్న సాయంత్రం అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో నేరుగా పళనిస్వామి సమావేశమైన ఆ సమావేశాలు కూడా ఒక పద్ధతి ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా డిఎంకేకి చెక్ పెట్టి నేరుగా టీవీకేతో కలవడంతో ఈ వ్యవహారం అంతా కేంద్ర పరిధిలోకి వెళ్ళిందని స్పష్టంగా అర్థమవుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చినంత వరకు టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతించే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా నేడు కానీ రేపు కానీ అనూహ్యంగా ఢిల్లీ రాజకీయ పరిణామాలు మారితే తప్ప విజయ్ ప్రమాణ స్వీకారానికి క్లారిటీ రాలేదు. ఇప్పటికే విజయ్ నేరుగా గవర్నర్ గెలిచారు, గవర్నర్ తన మద్దతులోకి ఇచ్చారు, గవర్నర్ అక్కడే తిరస్కరించారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడుంది, ఈ మద్దతు లేకపోయి తనకు సంతృప్తి లేదంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి రావాలంటే విజయ్కి 118 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడున్న ప్రకారం అయితే 233 స్థానాలకు కౌంట్ చేసుకుంటే 117 సాధారణ మెజార్టీ. అతనికి దాదాపు 112 మంది ఉన్నారు, మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు వస్తుంది. ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళు ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన చెప్తే, మరోపక్క ఇప్పటికే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా తాము డిఎంకేతోనే కలిసి ఉంటాం, డిఎంకేతోనే వెళ్తామంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. చూడాలి రాబోయే రోజుల్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా, మరికొంతకాలం ఈ రాజకీయ హైడ్రామా కొనసాగుతుందని నేను చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు అన్నట్లుగా కొంతవరకు రాజకీయ హైడ్రామా, రాజకీయ ప్రకంపనలకు తమిళనాడు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా అన్నా టీఎంకే మాత్రం పొత్తుకు సంబంధించి ఖండించింది, డిఎంకేకి సంబంధించి. తమిళనాడులో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దాదాపు 60 ఏళ్ల శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అంటూ జోరుగా చర్చ ప్రచారం సాగినటువంటి నేపథ్యంలో పొత్తు ప్రకటనలు తీవ్రంగా ఖండించింది తాజాగా అన్నా డిఎంకే. డిఎంకే మా బద్ద శత్రువని, దాంతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదని, 60 ఏళ్లుగా డిఎంకేతో కొట్లాడుతున్నాం, పోరాటం చేస్తున్నామంటూ కూడా అన్నా డిఎంకే వ్యాఖ్యానించింది. డిఎంకేతో చేతులు కలిపేది లేదు అంటూ కూడా పొత్తు పెట్టుకునేది లేదంటూ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రచారం వెనుకాల విజయ్ పార్టీ కుట్ర ఉందంటూ మాత్రం అన్నా డిఎంకే ఆరోపించడం కొంతవరకు సంచలనంగా మారుతుంది. విజయ్ మంచి నటుడే కాదు, మంచి రచయిత అంటూ కూడా అన్నా డిఎంకే వ్యాఖ్యానిస్తుంది. తన రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు చేస్తున్నారంటూ కూడా అన్నా డిఎంకే వ్యాఖ్యానించింది. ఓవైపు విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నో చెప్పడం, మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే పొత్తులంటూ వార్తలు రావడంతో మాత్రం తమిళనాడు ప్రజల్లో మాత్రం రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. మొత్తం మీద చూడాలి, అన్నా డిఎంకే పొత్తు అనేటువంటి అంశమే ఇప్పటి వరకు లేదు కాబట్టి స్టాలిన్ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎన్నికలు వెళ్ళడానికి మేము సిద్ధంగా లేవు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వబోతున్నాం, పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించబోతున్నాం అనేటువంటి అంశంలో స్టాలిన్ కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి చూడాలి ఓవరాల్ గా తమిళనాడులో ఫైనల్ గా ఏం జరుగుతుందో.